ఒంగోలులో హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి కేసుకు సంబంధించిన కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. మంగళవారం రాత్రి నలుగురు ఆగంతకులు వీరయ్య చౌదరిని హతమార్చి పరారయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాన్ని సేకరించారు. హత్య చేసిన అనంతరం ఆ నలుగురు 2 ద్విచక్ర వాహనాల్లో పరారైనట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ఆ 2 ద్విచక్ర వాహనాలు తాలూకా పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లినట్లు తేల్చారు. ఇదిలా ఉండగా హంతకులు వాడిన 2 ద్విచక్ర వాహనాల్లో ఒకటి చీమకుర్తిలోని ఒక దాబా వద్ద వదిలి వెళ్లారు. ఆ ద్విచక్ర వాహనం నిండా రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో ఆ ద్విచక్ర వాహనాన్ని చీమకుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ద్విచక్ర వాహనం ఎవరిది, ఎవరి పేరున రిజిస్ట్రేషన్ అయి ఉంది, వాహనదారుడికి వీరయ్య చౌదరిని హత్య చేసిన వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ వాహనదారుడు ఎవరనేది తెలిస్తే ఇందులోని సూత్రధారులు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వీరయ్య చౌదరి హత్యకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.